అన్న వస్త్రాలకి పోతే ఉన్న వస్త్రాలు ఉడినాయంట. నేను చెప్పబోయే మ్యాటర్కి నేను చెప్పిన సామెతకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందో లేదో మీరు కామెంట్ చేయండి. మేము కామెంట్ చేయాలి అంటే నువ్వు ముందు మ్యాటర్ చెప్పాలిగా, ముందు అది చెప్పిసావు అంటారా? ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఆడవాళ్ళు 10,000 పెట్టి శారీ కొంటారు. ఆ 10,000 రూపాయల శారీకి ఖచ్చితంగా 1,000 రూపాయలు పెట్టి బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటారు. కానీ ఆ బ్లౌజ్ లైనింగ్ విషయంలో మాత్రం పిసినారితనానికి పరాకాష్ఠలాగా బిహేవ్ చేస్తారు. వాళ్ళ లైనింగ్ విషయంలో నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావే తల్లి అంటారా? ఎందుకు అంటే, నేను కూడా ఒక టైలర్ని కాబట్టి, కస్టమర్స్ కి మంచి చెప్పాల్సిన బాధ్యత టైలర్స్ అందరి మీద ఉంది కాబట్టి. వీడియోని సాగతీయకుండా నువ్వు చెప్పాలనుకున్న మంచి ఏదో చెప్పేసి వెళ్ళమ్మా అంటారా? ఓకే అండి, ఈసారికి మీ మాట విని మ్యాటర్ అయితే మాట్లాడతాను. ఆ దగ్గరికి నిన్న ఒక 3 అమ్మాయిలు అయితే వచ్చారు. వాళ్ళు ఆన్లైన్ లో 3 లంగా ఓణి సెట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే లంగా ఓణి సెట్స్ అయితే వచ్చేసాయి. నిజానికి లంగా ఓణి క్వాలిటీ అయితే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది. మరి అంత నచ్చినప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నువ్వు చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. SML ఈ సైజ్ బ్లౌజెస్ కి షోల్డర్ ఎంత పెట్టాలి, ఆర్మ్ హోల్ డౌన్ ఎంత పెట్టాలి అనేది ఇక్కడ రాస్తున్నాను. బిగినర్స్ కి అర్థమవుతుంది, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వాళ్ళు తీసుకున్న లంగా ఓణి సెట్స్ క్వాలిటీ బాగుంది, కానీ వాటితో పాటే వచ్చిన లైనింగ్ క్వాలిటీ మాత్రం అస్సలు బాలేదు. ఆ లైనింగ్ వేసి బ్లౌజ్ స్టిచ్ చేస్తే మీరు బ్లౌజ్ ని ఒక్కసారి మాత్రమే వేసుకోగలరు అని వాళ్ళకి క్లియర్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశా. కానీ వాళ్ళు మాత్రం ఆ లైనింగ్ విషయంలో పిసినారితనంగా బిహేవ్ చేశారు. నేను కూడా వాళ్ళు చెప్పిన లైనింగ్స్ తోనే బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేసాను. కానీ ఆ బ్లౌజెస్ లైనింగ్స్ స్టిచ్ చేస్తున్నప్పుడే దారాలు వచ్చేసి చిరిగిపోతున్నాయి. స్టిచ్చింగ్ లో కవర్ చేశాను, కానీ వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి వేసుకున్నప్పుడే లైనింగ్స్ అనేవి పిగిలిపోతాయి. ఆ బ్లౌజ్ చిరిగిపోగానే టైలర్ మిస్టేక్ అన్నట్టు కస్టమర్స్ మాట్లాడతారు. లైనింగ్ విషయంలో తప్పు వాళ్ళదే అయినా టైలర్స్ మీద నిందలు వేస్తారు. ఇక్కడ నేను రాసేది మీకు అర్థం కాకపోతే రిలేటెడ్ వీడియోలో ఫుల్ వీడియో ఉంటుంది, చెక్ చేయండి. ఈ వీడియో టైలర్స్ కానీ కస్టమర్స్ కానీ చూస్తే, కస్టమర్స్ అయితే మీరు ఇలాంటి మిస్టేక్స్ ని అస్సలు చెయ్యకండి. టైలర్స్ వీడియో చూస్తుంటే మీకు ఇలాంటి అనుభవాలు ఎదురైనాయో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.